మీ ఇన్ఛార్జి కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉన్నాడు కదా, ముక్కా రూపానంద రెడ్డి సార్, గారు. మేము 8వ తేదీ మేము పల్లా శ్రీనివాసరావు మా రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కలవాలని వెళ్తున్నాం సార్. కానీ అంతకంటే ముందు రైల్వే కోడ్లో నువ్వు కంప్లైంట్ ఇచ్చావా అనే ఒక క్వశ్చన్ అడుగుతారు కాబట్టి నేను రైల్వే కోడ్లో పోలీస్ స్టేషన్ లో ముఖ్యంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు తీసుకున్నారు. అయినా కూడా ఆయన దీన్ని తీసుకోకుండానే ఇది మీరు సివిల్ కేసు వేసుకోవాలి, మీ పరువు నష్టం భంగం కలిగింది కాబట్టి సివిల్ కేసు వేసుకోండి అని చెప్పారు. సరే సార్, ముందు మీరు తీసుకోండి. నోనో, ఇక్కడ మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రాణ భయం కదా. ప్రాణభయం ఫస్ట్, పరువు నష్టం దావా. పరువు నష్టం వేరు, ప్రాణ భయం. ఇప్పుడు ప్రాణ భయం ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రాణభయం సార్. సివిల్ కేసు కాదు, అది కంప్లైంట్. సార్ అలా అని చెప్పారు సార్. దాన్ని కంప్లైంట్ తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అంటే చేయమని చెప్పాము సార్ మేము. మీరు ఏ అంశాల్లో భయపడుతున్నారు, మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా, లేదా ఏదైనా ఫోన్ కాల్స్ ద్వారా థ్రెటన్ చేశారా, ఇవన్నీ సాక్ష్యాధారాలు మీరు అక్కడ ఇస్తే వాళ్ళు అది పోలీస్ కేసుగా నమోదు చేస్తారు. అది సివిల్ కేసు కాదు. నేనైతే ఫస్ట్ అరవ శ్రీధర్ గారు రిలీజ్ చేసిన వీడియో అయితే సబ్మిట్ చేశాను ఎస్ఐ గారికి. అదే విధంగా నేను ఏదైతే గతంలో అరవ శ్రీధర్ నా మీద ఏదైతే ప్రాపగాండా వీడు హేమంత్ గారు ఎక్కువ చేస్తున్నాడు, వాడికి నేను ఇస్తాను ఖచ్చితంగా అనే ఒక మెసేజ్ ఉంది, అది ఇచ్చాను. అరవ శ్రీధర్ బాధితురాలుగా పిలువబడే హర్షవీణ గారు వచ్చి బేసిక్లీ అరవ శ్రీధర్కి నువ్వంటే ఇష్టం లేదు అని ఒక వాయిస్ క్లిప్పింగ్ ఉంది, అది కూడా ఇచ్చాను. ఇదంతా చూసి ఆ వీడియో రావడం వల్ల నువ్వు 60 లక్షలు తిన్నావు ఆ అమ్మాయి దగ్గర అంటే జన సైనికులు నన్ను ఆస్కారం సార్ నా మీద దాడి చేస్తారు. కంప్లైంట్ ఇవ్వడం సార్. అంటే మిమ్మల్ని రాజకీయంగా మిమ్మల్ని రాజకీయంగా దెబ్బతీయడానికి ఇవన్నీ ముఖ్యంగా అదే సార్, ముఖ్యంగా రాజకీయంగా దెబ్బతీయాలి. వీడిని తెలుగుదేశం పార్టీలు లేకుండా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో వీడు ఎదగకూడదు. వైసీపీ కోవట్టుగా సృష్టిస్తే వీడికి ఏ పార్టీలో అవకాశం లేకుండా పోతుంది అనే ఒక దురుద్దేశంతోనే ఈ విధంగా చేశాడని నేను నమ్ముతున్నా సార్.